బడి పిలుస్తుంది ఇంటింటికి ప్రచార రథాన్ని టవర్ క్లాక్ వద్ద ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరిలో బడి పిలుస్తోంది ఇంటింటికి ప్రచార రథాన్ని టవర్ క్లాక్ వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షతన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి నిర్వహించారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద నుండి బాలికల ఉన్నత పాఠశాల వరకు చదువు నేర్చుకో, నీ భవిత మార్చుకో, ప్రభుత్వ విద్య, ఉచిత విద్య, ఇంటింటికి చదువు, దేశానికి వెలుగు వంటి నినాదాలు ఇస్తూ ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల బ్యానర్లను ప్రదర్శిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, మన ఈ కూటమి ప్రభుత్వం రాకతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సహాయ సహకారాలతో ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారికి ఉన్నతమైన విద్యను అందిస్తుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో అందిస్తున్న ఆంగ్ల విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో మరింత మెరుగ్గా అందిస్తూ వారిని అత్యున్నత శిఖరాలకు చేర్చాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన టీచర్స్ అందరికీ, అదేవిధంగా ఆర్జేడీ శామిల్ గారికి, డిఓ గారికి, విద్యార్థులకి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. మీకు తెలుసు, గతంలో కంటే కూడా ఈరోజు భిన్నంగా 2024 సంవత్సరం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత విద్యా సంస్కృతుల్లో ఎన్నో విధమైనటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతులు తేవటం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా మంచి మంచి స్కూల్స్ రావాలి అంటే ప్రభుత్వ పాఠశాలలు, ఆ పాఠశాలలో కూడా విద్యార్థులు ఫుల్ఫుల్ గా ఉండి ప్రతి ఒక్క చోట కూడా విద్యని బాగా చదివించాలనే ఉద్దేశంతో కూడా మోడల్ స్కూల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఐదు తరగతులు కలిసి ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఈ రోజు అది లేకుండా ఒక్కొక్క తరగతి ఒక్కొక్క టీచర్ని పెట్టి కూడా మన భావి తరాలకు సంబంధించిన పిల్లలందరినీ కూడా ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. ఒక్కసారి ఆలోచించాలి, మనమందరూ ఇక్కడ సంబంధించినటువంటి విద్యార్థులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనం ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఒక విద్యార్థులకు చదివించాలంటే మినిమం 25,000 నుంచి 30,000 అవుతుంది. ఈ రోజు అది లేకుండా మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రి కూడా కలిసి, లోకేష్ బాబు గారు కూడా కలిసి ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం తరపున కూడా ఎందుకు చదివితే అందరికి 15,000 రూపాయలు కూడా ఇస్తున్నారు. ఇది కాకుండా ఎక్కడైతే మన స్కూల్స్కి వెళ్తున్నారో పక్క విలేజ్ కి వాటికి కూడా ఒక మనిషికి అంటే ఒక విద్యార్థికి 600 రూపాయల లెక్కన కూడా ఆటోకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ డబ్బు కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా కూడా విభిన్నత ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా స్కూల్స్ కానీ, స్కూల్ కి సంబంధించినటువంటి బ్యాగ్స్ కానీ, అదేవిధంగా షూస్ కానీ, డ్రెస్ కానీ కూడా మంచి క్వాలిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మధ్యాహ్న భోజనం పథకం కూడా ప్రతిరోజు గుడ్డు పెట్టి కూడా మంచి భోజన పథకం కూడా ఇవ్వడం జరిగింది. ఇదన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ప్రజలందరికీ కూడా మనం ప్రైవేట్ స్కూల్లే చేర్చి మన యొక్క బతుకు పైన భారం మోపకుండా మన గవర్నమెంట్ స్కూల్ తీసుకొని వచ్చి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల కంటే కూడా భిన్నంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్ బాగా డెవలప్ చేయాలనే ఒక నినాదం తెలుతున్నాం. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూడా ఇక్కడుండే ప్రధాన ఉపాధ్యాయులకు కానీ టీచర్స్ కూడా అందరికీ ఒక విన్నపం, మీరు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో మీరు మాకు చెప్పండి. అక్కడ మా లీడర్స్ ద్వారా మేము చెప్పి మన స్కూల్లో కూడా ఫుల్ఫిల్ అయ్యే విధంగా కూడా మేము చేస్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడ దీనికి సహకరించినటువంటి ఇంత విభిన్నంగా రాష్ట్రంలోనే ప్రథమంగా సహకరించినటువంటి డిఓ కుమార్ గారు కానీ, ఆర్జేడీ శామిల్ సార్ గారు కానీ, అదేవిధంగా ఇక్కడ సంబంధించిన ఎంఈఓలు అందరికీ, అదే డిప్యూటీ మన టీచర్స్ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ స్కీమ్ ని ఇంకా బాగా డెవలప్ చేయాలని కూడా అందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక
ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.